ఓం శ్రీ గురుభ్యో నమ గం గణాధిపతయే నమ శ్రీమాత్రే నమ. ఈరోజు మనము 2025 సెప్టెంబర్ మొదటి పక్షం చెప్పుకుంటున్నాం. అనగా 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు జరుగు ఫలితాలు తీసుకుంటున్నాము. ముందుగా ఈ యొక్క తులసి ఛానల్లో, శ్రీ తులసి ఛానల్లో అస్ట్రాలజీ, మెడిటేషన్, యోగా థెరపీ, మ్యూజిక్ థెరపీ ఇవన్నీ మీకు ఇంక్లూడ్ చేసి చెప్పడం జరుగుతుంది. మనకు విజ్ఞాన భైరవ తంత్రం అనే బుక్లో ఈ 3 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే లింక్ కూడా పంపిస్తాను. ఇవి వేదంలో నుంచి పుట్టుకొచ్చినటువంటి ఒక్కొక్క అంశము, ఆయుర్వేదము, సంగీతము, ఈ యొక్క అస్ట్రాలజీ, యోగా ఇవన్నీ కూడాను ఒక కొమ్మకు పూచిన పువ్వులు లాంటివి. వీటినన్నింటినీ కలిపి మేము ముందుకు వస్తున్నాం కాబట్టి ఆస్వాదించి మీ జీవితాలను మీరు సద్వినియోగపరచుకోగలరని ఆశిస్తూ, నెక్స్ట్ వచ్చేసి మీనరాశి, మీనలగ్నం. మీకు మీ రాశాధిపతి అలాగే దశమాధిపతి అయిన బృహస్పతి మీకు చతుర్థంలో ఉన్నాడు. ఇది పెద్ద యోగించే విషయం కాదు, కానీ మీకు కేంద్రాధిపత్యం 2 సార్లు రావటం తద్మూలకంగా మంచి జరిగే అవకాశం కూడా ఉంది. ఈయన వ్యయస్థానంలో ఉన్నటువంటి మీకు వ్యయస్థానాధిపతి అయినటువంటి శని భగవంతుడు మీకు వాసిలోకి రావడం, లాభాధిపతి దశమాధిపతి అయినటువంటి ఈ యొక్క శని భగవంతుడు మీ యొక్క రాశిలోకి రావడం అనేది శని భగవంతుడు చాలా మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ యొక్క అష్టమ షష్టమ అలాగే ద్వాదశ భావాధిపతులు ఒకరి రాశిలో ఒకరు ఉంటే అది 1, 2 ఈ 5 పాయింట్లలో ఉన్నప్పుడు మంచి జరిగే అవకాశం చాలా వరకు స్పష్టంగా తెలుస్తుంది. మీకు వ్యయంలో రాహు ఉన్నాడు కాబట్టి మీనరాశి, మీనలగ్నం వారు ప్రయాణాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే చతుర్థంలో ఉన్నటువంటి బృహస్పతి మిమ్మల్ని ప్రొటెక్షన్, మీ యొక్క ఉద్యోగాన్ని ప్రొటెక్షన్ చేయడం కోసం సర్వకాల సర్వావస్థల యందు మీకు సహకరిస్తారు కాబట్టి కొంచెం మానసిక అశాంతి ఉంటుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫైనాన్షియల్గాను, ఎడ్యుకేషన్ విషయంగాను మన కెరీర్లోనూ దూసుకెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి సప్తమంలో వచ్చేసి మీకు శుక్రుడు ఉన్నాడు. ఈయన తృతీయాధిపతి, అలాగే ఈయన వచ్చేసి మీ రాశికి అష్టమాధిపతి. ఈయన పంచమంలో ఉండడం కూడా చాలా శుభప్రదం. 2 లక్షల దోషాలను నివృత్తి చేయగలుగుతాడు. చక్కని వినోదాలతో జీవితాన్ని గడుపుతారు ఈ పక్షం రోజుల్లో. పెళ్లి కాని వారికి పెళ్ళి అవుతుంది, సంతానం కలిగిన వారికి సంతానం కలుగుతుంది. ఆల్రెడీ కలిగిన వారికి, 2 అయిన వారికి పిల్లల విషయంలో వివాహం కావాలన్న వారికి చక్కని వివాహానికి ప్రయత్నాలు కూడా చేపడితే ఒక అడుగు ముందు పడే అవకాశం కనిపిస్తుంది. మీనరాశి, మీనలగ్నం వారికి 6వ ఇంట్లో బుధాదిత్య యోగం పడ్డది. అంటే కొంతమంది పాయింట్అవుట్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు, గోచారంలో బుధాదిత్య యోగం ఇవన్నీ రావు కదని. రావు, కరెక్టే. కాకపోతే మన ఒరిజినల్ చార్ట్లో మీనరాశి, మీనలగ్నంలో ఉన్నవారికి 6వ ఇంట్లో బుధాదిత్య యోగం ఆల్రెడీ ఉన్నదనుకోండి, ఈ గోచార స్థితి కూడా యాడ్ అయ్యి బలం బాగా సమకూరే అవకాశం ఉంది కాబట్టి అలా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి కుజుడు వచ్చేసి మీకు సప్తమంలో ఉన్నాడు. ఈయన మీకు 2nd హౌస్ ప్లానెట్, 9th హౌస్ ప్లానెట్. ఈయన మీ రాశిని చూస్తున్నాడు కాబట్టి మీనరాశి, మీనలగ్నం వారికి కొంచెం కుటుంబంలో ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. తల్లి సమానురాలైనటువంటి ఎవరైనా చనిపోయే అవకాశం ఉంది. మీ కెరీర్ వైపు కొంచెం దృష్టి తగ్గుపెడతారు ఈ విషయంగా. తద్మూలకంగా మీకు కొంచెం డ్రాబ్యాక్స్ కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి 5వ ఇంట్లో కేతువు ఉన్నాడు కాబట్టి మీకు చాలా వరకు మేలు జరుగుతుంది. దైవ దర్శనాలు చేస్తారు, తీర్థయాత్రలు చేస్తారు. చక్కగా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి మీ ప్రయత్నాలు మీరు చేస్తారు. చక్కని జీవితాన్ని మీరు పొందగలుగుతారని చెప్పుకోవచ్చు. ఏలినాటి శని ప్రభావం పూర్తిగా ఉంది కాబట్టి శనికి తైలాభిషేకాలు చేయటం, శనివారం రోజు ఆ యొక్క నువ్వుల్లోనే పోసి నువ్వులు, బెల్లము దంచి ఒక చిన్న ఉండలాగా చేసి 2 ఉండలు అక్కడ పెట్టి ఆయనకు మల్లెమాలలు వేసేసి మెడలో నల్లని వస్త్రాన్ని కప్పి 9 ప్రదక్షిణలు చేసినట్లయితే మీకున్నటువంటి యొక్క ఏలినాటి శని ప్రభావం తరిగిపోతుంది. ఇంకా తంత్ర విద్యలోకి వెళ్ళి తీసుకుంటే ఏదైనా మేకు కానీ, ఇనుప చూబ కానీ తుప్పు పట్టింది, మీరు ఏదైనా మురికి కాలువలో ఇట్లా వెనక్కి ఇలా విసిరేసి వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు వస్తే మీకున్నటువంటి శని ప్రాబ్లమ్స్ అన్నీ చాలా వరకు క్లియర్ అయ్యే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. స్వస్తి.